వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 3 బిహెచ్కే అండ్ 2 బిహెచ్కే ఫ్లాట్స్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. మనకు మంచి పీస్ఫుల్ లైఫ్, మంచి గ్రీనరీ ఉన్నటువంటి వెంచర్లో మనకు ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మంచి కాలనీ అండి, చాలా డీసెంట్గా ఉంటుంది. రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫ్లాట్స్ వచ్చేసి 2 బిహెచ్కే ఉన్నాయండి, అలాగే 3 బిహెచ్కే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంక్లూడింగ్ పవర్ బ్యాకప్, పవర్ సప్లై అన్నీ కూడా ఉన్నాయండి. ఈ లేఅవుట్ అంతా కూడా మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ అండి. మనకి మొత్తం కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా హెచ్ఎండిఏలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 2 బిహెచ్కే అండి. ఇక్కడ వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి ఫ్లాట్స్ ఉంటాయి. ఇట్లా 5 ఫ్లోర్స్ ఉంటాయండి. మొత్తం 20 ఫ్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు ఫిల్ అయిపోయినాయండి. ఓన్లీ వెస్ట్ ఫేసెస్ అవైలబిలిటీ ఉన్నాయి 2 బిహెచ్కేలు అయితే. మనకు పక్కన వచ్చేసి 3 బిహెచ్కే అండి. దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్సే ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్సే ఉంటాయి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయండి. సో మనకు 3 బిహెచ్కేలు అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లేసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో దీని ప్రైస్ కూడా ఇప్పుడే చెప్తానండి. మనకు 42 ల్యాక్స్లో వచ్చేసి 2 బిహెచ్కే వస్తుందండి. 56 ల్యాక్స్కి అయితే మనకు 3 బిహెచ్కే వస్తుందండి. ఒక ఫ్లాట్స్కి వచ్చేసి వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం, హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగినాయండి. చుట్టూ కూడా మీరు సెట్ బ్యాక్స్ అన్నీ చూసుకోవచ్చు. రెడీ టు ఆక్యుపై హౌసెస్ అండి. మళ్ళీ ఈ యొక్క అపార్ట్మెంట్స్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ బ్రిక్స్తో శాండ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కూడా ఈ డస్ట్ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు. చాలా జెన్యున్ ప్రాపర్టీస్ అండి. మీకు చూస్తే తెలిసిపోతుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది కూడా. మంచి క్వాలిటీ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఈ యొక్క ప్రాపర్టీస్ వస్తున్నాయండి. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 3 బిహెచ్కే చూపిస్తున్నానండి. ఈచ్ ఫ్లోర్కి అయితే ఉంటాయండి. ఒకటైతే ఈస్ట్ ఉంటుంది, ఒకటైతే వెస్ట్ ఉంటుంది. మనకు 1434 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి. మనకు పర్ ఎసెప్టీ 3500గా చెప్తున్నారండి. ఆల్ ఎమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ 3 ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. అలాగే జిఎస్టీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని 56 ల్యాక్స్కే ఇస్తున్నారండి. చూడొచ్చు మీరు, మంచి హాల్ సైజ్ ఉంటుందండి. వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేస్లో కూడా. చూడండి, మంచి హాల్ సైజ్ వచ్చింది. 3 బిహెచ్కే వస్తుందండి. ఇందులో వచ్చేసి 3 బాత్రూమ్స్ వస్తున్నాయి, 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి, హాల్ వస్తుంది, మన బాల్కనీ ఏరియా వస్తుందండి, వాష్ ఏరియా కూడా వస్తుందండి. విత్ ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తున్నారండి. విత్ ఫాల్ సీలింగ్తో కూడా మనకి యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. మనకు కిచెన్ ఏరియాలో డైనింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. 2 బిహెచ్కే అపార్ట్మెంట్ కావాలనుకున్న, ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. 3 బిహెచ్కే కావాలన్నా కూడా చూడొచ్చు అండి. చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉన్నా కూడా మనకు లోపల వచ్చిన తర్వాత మనకు ఆ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ ఫ్రీ అండి. కంప్లీట్గా పొల్యూషన్ అనేది అసలు ఏమి ఉండదు. మనకు చుట్టూ గ్రీనరీ ఉంటుంది, సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే పోచారం, ఇన్ఫోసిస్కు వాటికి అన్నిటికి కూడా చాలా దగ్గర ఉంటుందండి. అలాగే మనకి చుట్టూ కూడా కాలేజెస్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. చాలా అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అవ్వడం, దాంతో చుట్టూ కూడా రాంపల్లి ఏరియా అంతా కూడా రోడ్ల విస్తరణ జరగడం అనేది మీరు చూస్తూనే ఉంటారు. 100 ఫీట్ రోడ్స్ అయితే జరుగుతున్నాయి. రోడ్ వైండింగ్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతున్నది. ఇప్పుడే మనకు మార్కెట్ కూడా గ్రో అవుతూ ఉన్నదండి. రియల్ ఎస్టేట్ కూడా గ్రోత్ అవుతున్నది, ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యే కొద్దిగా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ని, జెన్యూన్ ప్రాపర్టీస్ని కూడా కన్సిడర్ చేసుకొని తీసుకోవచ్చు అండి. సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటున్నారు. అన్ని రకాలుగా ఈ కాలనీ అనేది డెవలప్ అవుతూ ఉన్నదండి. సో ప్రాపర్టీ కూడా చాలా బాగుంది.
మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని చూజ్ చేసుకోవచ్చు అండి. 3 BHK అపార్ట్మెంట్ ప్లాట్ అయితే వస్తుందండి. ఈస్ట్ ఆర్ వెస్ట్ ప్లస్ 2 కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకిది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యిందండి. త్రీ బెడ్రూమ్స్ వస్తున్నాయి, 3 బాత్రూమ్స్ వస్తున్నాయి. అలాగే బాల్కనీ ఏరియా వచ్చిందండి, వాష్ ఏరియా వచ్చింది, లిఫ్ట్ ఉన్నది, ఫాల్ సీలింగ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయా అండి. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మనం ప్రతిరోజు డే టు డే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో మీరు కూడా మన ఛానల్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. మీకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా కూడా రాంపల్లి ఏరియాలో మీరు ఒక్కసారి నాకు వాట్సాప్లో కామెంట్ చేయండి. మీకు రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుందండి. సో మనకి మరొక వీడియోలో 2 BHK ఫ్లాట్ కూడా చూపించడం జరుగుతుందండి. అది ఓన్లీ 42 lakhsలోనే మనకు ఈ యొక్క ఫ్లాట్ అయితే అవైలబిలిటీ ఉన్నది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన యొక్క ఛానల్ విజిట్ చేసి మనం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.